ఉమ్మడి వరంగల్ జిల్లా తడిసి ముద్దైంది. తుఫాను ప్రభావంతో ఉదయం నుంచి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. మహబూబాబాద్లో పరిస్థితి దారుణంగా ఉంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రైల్వే ట్రాక్ పై నీళ్లు నిలిచిపోయాయి. ఇటు వరంగల్ పట్టణంలోనూ రోడ్లన్నీ జలమయమయ్యాయి. లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి అరుణ్ వరంగల్ నుంచి అందిస్తారు. తుఫాను ప్రభావం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పడింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం మహబూబాబాద్ లో భారీ వర్షాలు నమోదవుతుండగా మరొక వైపు వరంగల్ జిల్లాలోనూ వర్షాలు నెమ్మదిగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కురుస్తున్నటువంటి చిరుజల్లులు కాస్త కొద్దిసేపటి నుంచి దాదాపు గంటకు పైగా భారీ వర్షం నమోదవుతున్న నేపథ్యంలో వరంగల్ నగరం మొత్తం రోడ్లు జలమయమయ్యాయి. ఎక్కడ చూసినా నీరు చేరింది. దాదాపుగా గంట సేపటి నుంచి కురుస్తున్నటువంటి ఈ వర్షం కారణంగా ప్రతి చోట నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ప్రస్తుతం హన్మకొండ బస్టాండ్ ప్రాంగణంలో ఉన్నాం. బస్టాండ్ ప్రాంగణంలో ఏ స్థాయిలో నీళ్లు నిలిచిపోయిందో చూడొచ్చు. గంట సేపటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షం కారణంగా డ్రైనేజీ వ్యవస్థలో తలెత్తినటువంటి సమస్య కారణంగా నీళ్లు వెళ్ళలేదు. ఫ్లో ఆగిపోయిన నేపథ్యం కనిపిస్తుంది. దాంతో మొత్తం వాటర్ మొత్తం రోడ్ల మీదకి చేరిపోయింది. ప్రస్తుతం మనం బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి బస్టాండ్ ప్రాంగణం మొత్తం పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు అటువైపు చూసుకుంటే ట్రాఫిక్ జామ్ అయినటువంటి నేపథ్యం కూడా మనం గమనించవచ్చు. ఎందుకంటే వాటర్ రోడ్ల నుంచి ప్రయాణిస్తున్న నేపథ్యంలో వాహనాలన్నీ కూడా కొంత నెమ్మదిగా వెళ్తున్నాయి. దాదాపు అశోక జంక్షన్ దగ్గర ఆగిపోయినటువంటి ట్రాఫిక్ కాస్త బస్టాండ్ వరకు పూర్తిగా నిండుకున్నటువంటి నేపథ్యం. దీనికి గల కారణం ట్రాఫిక్ జామ్ అవడం, హన్మకొండ చౌరస్తాలో చేరినటువంటి నీళ్లు పోలేకపోవడం వల్ల వాహనాలన్నీ కూడా నెమ్మదిగా మూవ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా వివిధ గ్రామాలకు వెళ్లాల్సినటువంటి బస్సులన్నీ కూడా నిలిపివేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. లంచ్ టైంకి బస్సులన్నీ కూడా డ్రైవర్లు చేంజ్ అవుతారు. డ్రైవర్లు చేంజ్ అయ్యి ఆ తర్వాత వెళ్లాల్సినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా జనం బయటికి రాలేదు. అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటికి రావాలని చెప్తున్నారు. మరొక వైపు డోర్నకల్ రైల్వే ట్రాక్ మీద నీళ్లు చేరిన నేపథ్యంలో రైల్వే రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. డోర్నకల్ మహబూబాబాద్ ప్రాంగణంలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ మీద భారీగా నీళ్లు చేరిన నేపథ్యంలో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు రైల్వే సిబ్బంది. ఆ తర్వాత అక్కడ రైల్వే ట్రాక్ మీద నీరు చేరిన నేపథ్యంలో ఇంటర్సిటీ వరంగల్లోను, అలాగే మరొక ట్రైన్ ని మహబూబాబాద్ లోను, కృష్ణా ఎక్స్ప్రెస్ ను మహబూబాబాద్ లో నిలిపివేశారు. విజయవాడ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నటువంటి గోల్కొండ ఎక్స్ప్రెస్ ను మహబూబాబాద్ డోర్నకల్ సమీపంలోనే ఆపివేశారు. ఆ లైన్ ని క్లియర్ చేసి ట్రాక్ ఎలాంటి దెబ్బతినలేదు, కానీ ట్రాక్ మీద నీళ్లు చేరిన కారణంగా వాటిని మొత్తం ఆపేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రయాణికుల సేఫ్టీ నేపథ్యంలో వాటిని ట్రైన్లని బయటకు వెళ్లకుండా ఆపుతున్నారు. మరొక వైపు మనం ఇక్కడ చూస్తున్నటువంటి బస్ స్టాండ్ ప్రాంగణంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా గమనించవచ్చు. చాలా మంది అత్యవసర పరిస్థితులు ఉంటేనే బయటికి రావాలని చెప్తున్న నేపథ్యంలో పూర్తిగా నీళ్లుతో నిండిపోయినటువంటి బస్ స్టాండ్ ప్రాంగణం నుంచి బస్సులు బయటకు వెళ్లాలంటే ఇబ్బంది అయితే తలెత్తుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. మరొక వైపు ఎన్పీడీసీఎల్ సిబ్బంది అంతా కూడా వాళ్ళకి సెలవులు రద్దు చేసి అందరూ అందుబాటులో ఉండాలి, విద్యుత్కు ఎలాంటి అంతరాయం ఏర్పడొద్దని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ కూడా రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచన చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మహబూబాబాద్ లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే వరంగల్ జిల్లాలోనూ భారీ వర్షాలు నమోదవుతున్నాయి. భూపాల్పల్లి, బొలుగులో ఓ మోస్తారు వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జనగామలో కూడా ఓ మోస్తారు వర్షాలే నమోదవుతున్నాయి. వరంగల్ కి సంబంధించినటువంటి మహబూబాబాద్, వరంగల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇలా మొత్తంగా ఈ తుఫాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. దాదాపు 2 గంటలకు పైగానే వర్షం అంటే ఓ మోస్తారు వర్షం నుంచి భారీ వర్షంగా మార్పు చెందింది. దాంతో మొత్తం అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది వరంగల్ నగరంలో. ఇక్కడ చూసినా ప్రతి వాహనం అంటే ప్రతి రోడ్లలో నీళ్లు చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మిగిలినటువంటి మహబూబాబాద్ లో మాత్రం ఎప్పుడూ మున్నేరు వాగు పొంగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆ వాగు కనుక పొంగి పొర్లితే పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గుండ్రాతి మడుకు సంబంధించినటువంటి చెరువు కనుక తెగితే డోర్నకల్లో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పెద్ద ట్రాక్ కు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని చెప్పినటువంటి అధికారుల సూచన మేరకు రెవెన్యూ సిబ్బంది అప్రమత్తమై ఆ చెరువును కట్టను మరమ్మతు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలా మొత్తంగా వరంగల్ నగరంలో మొత్తం పూర్తిగా భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సామాన్య జనజీవనానికి అంతరాయం ఏర్పడింది, వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరంగల్ జిల్లా మీద తుఫాను ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది. కెమెరాన్ వాజిద్ అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్. హన్మకొండలో పరిస్థితి అధ్వానంగా ఉంది. గంట నుంచి కురుస్తున్న వానకు రోడ్డుపై భారీగా వరద నీరు నిలిచిపోయింది. దాంతో అశోక్ జంక్షన్ నుంచి కాళోజీ జంక్షన్ వరకు ట్రాఫిక్ జామ్ అయింది.
వాహనాలు ముందుకు కదలడం లేదు. వర్షంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.